హలో అండి. ఈరోజైతే నేను మునక్కాయలతో మంచి డిష్ అయితే చేస్తున్నాను. ఈ మునక్కాయలు మా అత్త వాళ్ళ చెట్టియి. నిన్న వెళ్ళి నేను కోసుకొచ్చాను. నైట్ ఇలా కట్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను కవర్‌లో పెట్టేసి. ఇలా కోసి పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి. అలా బయట పెట్టేస్తే కొంచెం వాడిపోయినట్లు ఉంటాయి. అందుకని నేను ఇలా నైటే తెచ్చిన రోజు నైటే కట్ చేసేసుకొని నేను కవర్‌లో పెట్టేసుకున్నానయితే. ములక్కాయలైతే చెట్టు నుంచి నేనే కోసాను. ఇలా తొక్కు తీసి ఆ తొక్కుని నా హెయిర్‌కి పెట్టుకొని చూసుకుంటే నా హెయిర్ కన్నా ఆ తొక్కే ఎక్కువగా బారుగా ఉంది. అందుకని నవ్వుకుంటున్నాడు. ఏమైనా మంచిగా హెయిర్ పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. హెయిర్ పెంచుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. కానీ అది పెరగట్లేదు. ములక్కాయలన్నీ అయితే నేను ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా నైటే. అవి పొద్దున్నే నీళ్ళల్లో ఏసి కొద్దిగా సేపు ఉన్న తర్వాత కొంచెం అవి మునిగినంత నీళ్లు పోసుకొని కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకొని నేనైతే ఉడకబెట్టుకుంటున్నాను. మనం మునక్కాయలు ఉడకడానికి ఎన్ని నీళ్ళైతే పోసామో అవన్నీ ఆ మునక్కాయలతో పాటే ఇంకిపోవాలండి. మనం నీళ్ళైతే పారబోయకూడదు. అలా పారబోస్తే వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకని మునక్కాయలన్నీ ఇనిగిపోయేంత వరకు ఉడికిద్దాం. ఈలోపు నేనైతే టమాటా పప్పు అయితే వండేస్తున్నాను. టమాటా పప్పు అంటే నా హస్బెండ్‌కి చాలా ఇష్టం. అందుకని టమాటా పప్పు కాంబినేషన్‌కి మునక్కాయ ఫ్రై. ఈరోజు నేను చేసిన మునక్కాయ ఫ్రై అండి. ఇదే ఈరోజు లంచ్‌లోకి స్పెషల్ ఐటెము. టమాటా పప్పు అయితే చేయమన్నారండి. ఒకటిన్నర టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఒక పెద్ద 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక చిన్న 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. టమాటా పప్పు కాబట్టి చేస్తుంది కొద్దిగా టమాటాలు ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి. టమాటాలు ఎక్కువ వేస్తున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు అయితే తగ్గించి వేస్తున్నాను నేనైతే. ఇందులోనే ఒక చిన్నుల్లిపాయ రెబ్బ ఒకటి వేస్తున్నాను. చిన్నుల్లిపాయ రెబ్బ ఒకటి వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది. కొంచెం చిన్నుల్లిపాయ హెల్త్‌కి కూడా మంచిదే కదా! అందుకని వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ కారం అయితే వేసానండి. వేసేసి కొద్దిగా ఆ టమాటా ముక్కలు అదంతా మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద పెట్టేసాను. ఇదిగోండి మునక్కాయలు చూసారు కదా! నేను పోసిన వాటర్ అంతా ఇనికిపోయేలాగా ఉడికించుకున్నాను నేనైతే. మునక్కాయలు అయితే సాఫ్ట్‌గా భలే ఉడికినాయండి. పప్పు కూడా ఉడికిపోయింది. పప్పుని మెదిపేసుకొని నేనైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ముందు పప్పులో ఉన్న వాటర్ అయితే కొద్దిగా తీసేసాను. నేను కొంచెం వాటర్ అయితే పోసాను కదా! పప్పు గట్టిగా ఉండాలని చెప్పేసేసి కొంచెమే వచ్చినాయి వాటర్ అయితే. ఆ వాటర్ కూడా కొద్దిగా తీసేసేసి కల్లుప్పు అయితే వేసేసి నేను మోస్ట్లీ వంట చేసేటప్పుడు కల్లుప్పే వాడతానండి. సాల్ట్ మాత్రం తక్కువగా వాడతాను. ఫ్రైల్లో మాత్రమే సాల్ట్ అనేది వేస్తాను. కల్లుప్పు వేసుకోవడం వల్ల మనకి హెల్త్‌కి కూడా కొద్దిగా చాలా మంచిగా ఉంటుంది. అందుకని నేను కల్లుప్పే వాడతాను. నేనైతే పప్పు అయితే మెదిపేసుకున్నాను. ఆ మిగిలిన వాటర్ కూడా అందులో పోసేసాను. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. మీలో ఎంతమందికి టమాటా పప్పు అంటే ఇష్టం? మా ఇంట్లో పప్పు రోజు వండినా కూడా పప్పు తింటారండి. టమాటా పప్పు అనే కాదు, ఇలా నేను రకరకాలుగా కూరగాయలన్నీ పప్పులో వేసి చేస్తూ ఉంటాను. మోస్ట్లీ డైలీ పప్పు ఇంట్లో ఉండేటట్లయితే నేను చూసుకుంటాను. పప్పులో అయితే ముందుగా జీలకర్ర, ఆవాలు, చిన్నుల్లిపాయి దంచి వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి 3 సగాలుగా చేసి అయితే వేసుకున్నాను. పెద్దఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. తాలింపులోకి బారుగా ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. నేను అలానే కట్ చేసి వేస్తాను ఎప్పుడు వేసినా కానీ. ఏదైనా కూరకి కోసిన ఉల్లిపాయ ముక్కలు ఏమైనా ఉంటే మిగిలిపోయి అవి వేస్ట్ చేయడం ఎందుకని వాటితో తాలింపు చేసేస్తాను అప్పుడప్పుడు అలాగా. మోస్ట్లీ బారుగానే కోసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు అనేది. ఇప్పుడు పప్పు అయితే వేసేస్తున్నాను. మా ఇంట్లో పప్పు అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా నేను చేసినట్టు చేసుకోండి, ట్రై చేయండి. అలాగా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. మా ఇంట్లో పప్పు ఎక్కువగా తినని దాన్ని నేనే అండి. మా ఇంట్లో పప్పు అందరు తింటారు బాగా. నేనే ఏదన్నా పప్పు కాకుండా వేరే సైడ్ డిష్ ఏదన్నా చేసుకుంటూ ఉంటాను. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మునక్కాయ ఫ్రై అయితే చేసేద్దాం. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది. ఇందాక ఉడకబెట్టుకున్న మునక్కాయలు అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటిలో అయితే నేను ఎటువంటి ఉప్పు అయితే మళ్ళీ నేను యాడ్ చేయట్లేదు ఈ ఫ్రైలో. ఇందాక మనం ఉడకబెట్టుకునేటప్పుడు కల్లుప్పు వేసాం కదా, అదే సరిపోతుంది. నేను నీళ్ళు అయితే పారబోయకుండా పెట్టుకున్నాను కదా, అందుకని మునక్కాయలు అందులో పీల్చుకోవడం వల్ల మునక్కాయలు అయితే ఉప్పు సరిపోతుంది. ఇందులో నేను ఆయిల్ ఓన్లీ చిన్నుల్లిపాయ కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను. సాంబార్ కారం ఫ్రైకి ఈ మునక్కాయ ఫ్రైకి అంత టేస్ట్గా ఉండదు. అందుకని నేను చిన్నుల్లిపాయ కారం అయితే యాడ్ చేస్తున్నాను. చిన్నుల్లిపాయ కారం వేయడం వల్ల చిన్నుల్లిపాయ కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది ఫ్రైకి.
ఇంకా ఎక్స్ట్రా ఉప్పు అయితే ఏం అవసరం లేదు. చిన్నప్పుడు నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఇలా మునక్కాయ ఫ్రై చేసి పెడితే చాలు, నాకు ఇంకా వేరే కర్రీ అయితే ఏం అవసరం ఉండేది కాదు. నేను హ్యాపీగా ఏం మారం చేయకుండా తినేసేదాన్ని. ఇలా ఎంతమందికి తెలుసు ఈ డిష్ గురించి? మునక్కాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మునక్కాయ ఫ్రై అయితే ఎలా ఉందో. నేనైతే ఎక్కువ తిప్పను. అలా గంటెతో ఇలా తీసుకొని ఇలా అయితే వాటిని టర్న్ చేస్తున్నాను. ఎక్కువ తిప్పేసామంటే మునక్కాయ చిదిరైపోయిద్ది. బాగా ఉడికిపోయింది కాబట్టి. ఇదిగోండి నేనైతే చిన్నులపాయ కారం అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఒక 2 స్పూన్స్ అయితే నేను చిన్నులపాయ కారం యాడ్ చేస్తున్నాను. ఈ చిన్నులపాయ కారం మాడగొట్టొద్దు. మాడగొట్టకుండా నూనెలో అలా వేగించండి. స్మెల్ మనకు అర్థమైపోతుంది. ఆ స్మెల్‌ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చిన్నులపాయ కారం, ఆయిల్, మునక్కాయ ముక్కలు బాగా వేగినియి అంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా తిన్నామంటే ఇది నోరు కొట్టుకుపోతుంది. కానీ టేస్ట్‌గా ఉండడం వల్ల నేనైతే ఎక్కువగా తింటాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు అలా అలవాటయిపోయింది. మునక్కాయ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇదిగోండి టమాటా పప్పు, వేడివేడిగా అన్నం, మునక్కాయ ఫ్రై చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.